హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ పుణ్యవతినండి. ఈరోజు హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, అదే సుజీ రవ్వ, ఉప్మా రవ్వ, ఈ రవ్వతో హాఫ్ కప్పు శనగపిండి, ఒక్క ఆలుగడ్డ, దీనితో ఒక కమ్మనైన మంచి రెసిపీ చేసుకుందాము. ఒక ఉల్లిపాయ, కొత్తిమీర ఇంకా కూడా వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా వేస్తా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ రవ్వ పిండినైతే కలుపుకుందాము, ఎందుకంటే నానాలే. ఈ రవ్వ వేసుకున్నాక పిండి వేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ ఇదంతా కలుపుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఇదైతే కలిపి తీసుకుందాము. ఎందుకంటే రవ్వ నానాలే, ఒక 10 నిమిషాలన్నా నానాలి. ఇది నానినప్పుడే మంచిగా వస్తుంది. అంతా కలిసినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి పొడి వేసుకుందాము, ఉల్లిపాయలు వేసుకుందాము, కొత్తిమీర వేసుకుందాము, ఉప్పు వేసుకుందాము, పసుపు వేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము. ఇదంతా కూడా కలుపుకుందాము. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, పచ్చి ధనియాల పొడి. ఈ పిండి ఈ తిక్కుగా కలిపి ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే నాననిద్దాము మూత పెట్టి. ఇప్పుడు ఈ బంగాళదుంప పైన ఉన్న పొట్టు తీసుకోవాలి, పచ్చిదే ఇది. ఇట్లా పొట్టు అయితే తీసుకుందాము. ఇట్లా పొట్టు తీసుకొని ఇది ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల కొన్ని నీళ్ళు వేసి నీళ్ళల్లో ఒకసారి కడిగి తీసుకుందాము, ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా. ఒక్క మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి, కొన్నే వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇది నానిన పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఈ మనం బంగాళదుంప ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. నేను పిండి కలపంగా తిక్కుగా కలిపిన. ఎందుకు కలిపినంటే ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలు కూడా కొన్ని నీళ్ళు వేసుకొని పట్టుకుంటాం కదా, లూజ్ అయిద్దని నేనైతే పిండి కొంచెం తిక్కుగా కలిపిన. ఇప్పుడు ఈ బంగాళదుంప పేస్ట్ వేసినాక సరిపోయింది. ఈ విధంగానైతే పిండి కలుపుకోవాలి, సరిపోద్ది. నేను బంగాళదుంపలు కూడా కొన్ని వేసిన, నీళ్ళు చూసారు కదా, కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఇది లూజ్ అయిపోద్ది. పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఒక్క 3 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోద్ది. ఇదంతా కూడా ఇట్లా అనుకోవాలి. నూనె పిండి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గరిటె తీసుకొని ఒక్కొక్క గరిటెడు ఈ నూనెలో వేసుకోవాలి. మంచి టేస్ట్గా ఉంటాయి. ఇట్లా వేసుకొని ఎన్ని అయితే ఇందులో పడితే అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇట్లా వెడల్పు అనుకోవాలి, అంతే. 3 పడుతున్నాయి కదా, ఈ 3 అయితే వేసుకోవాలి. కొంచెం ఇట్లా నూనె పైకి వీటి పైకి వచ్చేటట్టు ఒక్కసారి ఇట్లా అనుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తిప్పి వేసుకోవాలి మెల్లగా. ఇట్లా తిప్పి వేసుకోవాలి 2 సైడ్లు కూడా, అన్నీ కూడా మెల్లగా. గీట్లు పడకుండా దీనికి తీసి వేసుకోవాలి. దీనికి గీట్లు పడకుండా చూసుకోవాలి. మెల్లగా ఇట్లా తీసుకొని రెండో సైడ్ ఇట్లా దింపి వేసుకోవాలి, అంతే. అన్నీ కూడా ఇంతే చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కూడా తింపి వేసుకోవాలి.
ఇట్లా తింపి వేసుకోవాలి మళ్ళీ కూడా మెల్లగా. రెండు సైడ్లు కూడా మంచిగా కాలినప్పుడే ఈ బంగాళదుంప పచ్చడి కాబట్టి అది మంచిగా కాలుతుంది. ఈ ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ కూడా మంచిగా కాలుతాయి. ఇట్లా మంచిగా కాలనియాలి రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలాలి. ఇట్లా కాలినప్పుడే ఇది మంచిగా లోపల కాలుతుంది, మంచి టేస్ట్గా ఉంటుంది, పచ్చి పచ్చి రాకుండా ఉంటుంది. అన్నీ కూడా ఇదే విధంగా కాలినాక తీసుకోవాలి. ఇవి కాలినాయని తెలవాలంటే నూనె బుడగలు తగ్గుతుంది, తగ్గినాక తీసుకుంటే సరిపోద్ది. ఈ రెసిపీ చేయడం అయితే అయిపోయిందండి. చూడండి మంచిగా పొంగుతాయి, మంచి టేస్ట్, ఆరోగ్యానికి కూడా మంచిది. శనగపిండి అయినా, ఉప్మా రవ్వ అయినా, బంగాళదుంప అయినా ఏదైనా ఆరోగ్యానికి మంచిదే. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇట్లనైతే ఒక్కసారి చేసి చూడండి. మీరు ఇంతవరకు చేయని వాళ్ళైతే ఈ టీ టైం కానీ ఇది తినాలి అనిపించినప్పుడు కానీ చేసుకోండి ఇట్లా. ఎందుకంటే ఎప్పుడైనా తినొచ్చు ఇవి. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూద్దామా. ఇదిగో ఇట్లా లోపల మంచిగా ఇట్లా కాలాలి. రెండు సైడ్లు మంచిగా కాలినప్పుడే ఇట్లా కాలుతుంది. ఇట్లా పొరలు పొరలు కూడా ఇట్లా తీసుకొని తినచ్చు. ఇట్లా మంచిగా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ ఇష్టంగా తినచ్చు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరికైనా నచ్చుతుంది. ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతవరకు చేసుకోని వాళ్ళైతే చేసుకోండి. చేసుకొని అయితే నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి ఎట్లా చేసిండన్నది చూసి మీరు కూడా చేసుకోండి. ఇట్లనైతే మంచిగా కాలనియాలి. ఇట్లా కాలినప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయండి. లోపల కాలుతుంది. బాయ్ అండి, ఉంటా. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ అంటారని అనుకోకండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.